హే గైస్, ఫైనల్లీ మనమైతే అరుణాచలంకి అయితే వెళ్తున్నాము. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా బస్ స్టాండ్కి రీచ్ అయిపోయాము. ఇంకా 5కి అయితే బస్ వచ్చింది. కొంతసేపు హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా బస్ ఎక్కేసి స్టార్ట్ అయితే అయిపోయాము. అరౌండ్ ఒక 10:30, 11 కల్లా అయితే అరుణాచలంకి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ బస్ దిగిన వెంటనే గుడి వరకు 2 కిలోమీటర్స్ ఉంటే ఓకే అని చెప్పి డైరెక్ట్ వాకింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోయాము గుడి దగ్గరికి. గుడికి వెళ్లే దారిలో అయితే ఎట్లా టిఫిన్ చేయలేదు కదా అని చెప్పి టిఫిన్ షాప్ చూస్తూ ఉంటే గుడి దగ్గరికి వెళ్ళాక టిఫిన్ షాప్ ఉంది. సో టిఫిన్ అయితే తినేసాము. టిఫిన్ తిన వెంటనే మేమైతే లగేజ్ కౌంటర్కి వెళ్ళి లగేజ్ మన స్లిప్పర్స్ అయితే అక్కడ పెట్టేసి మనమైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మేమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన వెంటనే ఫుల్ సన్ అండ్ రోడ్స్ అయితే ఫుల్ హీట్ గా అయితే ఉన్నింది. ఇంకా సరే అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెంటనే అయితే నడుచుకుంటా కూల్ గా అయితే నీట్ గా స్టార్టింగ్ లో బాగానే ఉన్నింది. బట్ పోను అయితే మాకైతే ఫుల్ పుల్స్ అయితే గారిపోయింది దెబ్బకు. గిరి ప్రదక్షిణ టోటల్ 14 కిలోమీటర్స్ కదా గైస్. మా ఫ్రెండ్ చూడండి సగం దూరమే నడిచాడు, అప్పటికే చూడండి ఎట్లా నడుస్తున్నాడు వెనకాల. నడక నేను నడకని తీస్తానా? అబ్బా మాట్లాడ. ఇంకా మేమైతే హాఫ్ అయితే రీచ్ అయిపోయాము. అక్కడ మనకు లెగ్ రిలీఫ్ కి మిషన్స్ అయితే ఉన్నాయి. సో మేము కూడా ట్రై చేద్దామని చెప్పి కొంతసేపు అయితే రిలీఫ్ మిషన్స్ తో అయితే ట్రై చేసాము. కొంచెం రిలీఫ్ అని అనిపించింది. ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయాము. ఒక 1.5 కిలోమీటర్ వరకు అయితే నాన్ స్టాప్ అయితే నడిచేసాము అదే పెయిన్స్ తో. అట్లా రిలీఫ్ అయిపోయింది కొంచెము. ఇంకా దాని తర్వాత అయితే కొంతసేపు మధ్యలో ఆగి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మోక్ష మార్గం కనిపించింది. ఇంకా దారిలో అయితే మోక్ష మార్గం అనేది కనపడింది. సో ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాము. ఇంకా లోపల నుంచి బయటకి అయితే దూరం అయితే వచ్చేసాము మేము. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మోక్ష మార్గాన్ని అయితే మిస్ అవ్వకండి. ఎందుకంటే చాలా మంది నమ్ముతారు దీంట్లో నుంచి వస్తే మోక్షం ప్రసాదిస్తుందని. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ. దాని తర్వాత అయితే గిరి ప్రదక్షిణ అయితే మొత్తం కంప్లీట్ చేసుకునేసి డైరెక్ట్ దర్శనం లైన్ లోకి అయితే వెళ్ళిపోయాము. మేమైతే 50 రూపీస్ టికెట్ తీసుకున్నాము. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది మాకు దర్శనానికి. అండ్ దర్శనం అయిపోయి హాఫ్ అన్ అవర్ లోపల అయితే బయటకు వచ్చేసాము. డైరెక్ట్ అయితే బస్ ఎక్కేద్దాము, బస్ ఎక్కేసి ప్రశాంతంగా పనుకుందాం అని చెప్పి డైరెక్ట్ అయితే బయటకు వచ్చేసి లగేజ్ తీసుకునేసి ఆటో తీసుకొని బస్ స్టాండ్ అయితే వెళ్ళిపోయి బస్ ఎక్కేసాము. ఇంకా బస్ అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అరౌండ్ 1 o'clock అయితే ఇంటికి అయితే వచ్చేసాం నైట్. సో ఇలా అయితే మంచి పెయిన్ఫుల్ మెమరీస్ అండ్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది మన అరుణాచలం ట్రిప్. సో మీరు ఎప్పుడన్నా వెళ్ళింటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగిందో. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ గైస్, పండగ.